హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే మే 4th మిడ్ నైట్ అనమాట. అంటే మే 5th మా బ్రదర్ది బర్త్డే ఉంటే మిడ్ నైట్ అయితే కేక్ కట్ చేసాము సింపుల్గా. ఆ చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే 4th నైట్ అనమాట. ఇది ఇంకా మిడ్ నైట్ 12కి అలా అయితే కేక్ కట్ చేస్తున్నాము. ఇంకా ఆ రోజైతే మే 5th కూడా కొంచెం వీడియో తీసాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఇదైతే నాకు తీయడానికి టైం పట్టింది. మళ్ళీ కేక్ చెదిరిపోతుంది అనేసి ఇలా స్లోగా తీస్తున్నాను అన్నమాట. ఇంకా కేక్ అయితే ఇది చాక్లెట్ కేక్ తీసుకున్నాం. వీడియో అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, అలాగే మర్చిపోతున్నాను అనమాట. ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి వీడియో ఎండ్ వరకు. ఇంకా అయితే కొంచెం ఫొటోస్ అలా తీసుకుంటున్నాం అన్నమాట.
ఇంకా ఇక్కడైతే మేము 4 మెంబర్సే ఉన్నామన్నమాట. ఇంకా కేక్ కట్ చేసేసుకొని కొంచెం లైట్ ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడైతే క్రీమ్ అయితే చాలా బాగుంది. క్రీమ్ ఇది ఎక్కువ క్రీమ్ లేకుండా జస్ట్ ఉందన్నమాట, బ్రెడ్ అట్లా బాగుంటుంది. సో తర్వాత ఇక్కడైతే మేము ప్లాట్ఫామ్ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. సారీ, టోల్గేట్ రెస్టారెంట్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గరలోనే ఉందన్నమాట టోల్గేట్. ఫస్ట్ టైం వెళ్ళాము ఇక్కడికి. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా మంచిగా. వ్యూ కూడా చాలా బాగుంది బయట నుంచి. మొత్తం అయితే ఇలా ఉంది. మనం కావాలంటే ఇలా కింద కూడా కూర్చొని తినచ్చు. మొత్తం చుట్టూ అంతా ఇలా ఉంది. చుట్టూ అంతా డైనింగ్ ఉంటుంది, కింద అంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట మధ్యలో. ఇక్కడ బాగానే ఉంది ఇది. ఇక్కడైతే మనం అక్కడ స్కాన్ చేసేస్తే మొబైల్లోనే మనకి వస్తాయి అన్నమాట మెనూ ఏమేమి ఉన్నాయి అనేది. వాళ్ళు చూస్తున్నారు ఏం తీసుకోవాలనేది. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడైతే ఇది వెజ్ మ్యాంచో సూప్ ఉంటుంది కదా, అది తీసుకున్నాము 2/3. తర్వాత స్టార్టర్స్కి వచ్చేసి అపోలో ఫిష్ తీసుకున్నాము. ఫుడ్ అయితే అంత స్పైసీ లేదు, నార్మల్గా బాగానే ఉంది. అన్నీ టేస్ట్ అయితే నార్మల్గా ఉన్నాయి, బాగున్నాయి, పర్వాలేదు. అంత స్పైసీ ఏమి ఉండదు, లెస్ స్పైసీ బాగుంది అన్నమాట. అయితే ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. ఇక్కడ అయితే అపోలో ఫిష్ ఫస్ట్ అక్కడ సూప్ తాగుతున్నాం అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి ఉంటాయి కదా, లాలీపాప్స్ కూడా ఆర్డర్ పెట్టేసాం. చికెన్ లాలీపాప్ అన్నమాట ఇవి. ఇవి కూడా అంత స్పైసీ ఏం లేవు, నార్మల్గా బాగున్నాయి. ఇక్కడ మెయిన్ కోర్స్ వచ్చేసి మేము పాట్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఒకటి. బిర్యానీ కూడా అంత స్పైసీ ఏం లేదు, బాగుంది. అయితే క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ వచ్చింది అనిపించింది అన్నమాట, పెద్ద ఏం రాలేదు. ఇంకా చికెన్ బిర్యానీ అన్నమాట ఇది, బోన్లెస్ తీసుకున్నాం.
ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది సిజ్లింగ్ బ్రౌనీ ఉంటుంది కదా, అదనమాట, అది తీసుకున్నాము. అంతే, కొంచెం ఇవే తీసుకున్నాము అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెము ఒకటి మిల్క్ షేక్ తీసుకున్నాము, ఓరియో మిల్క్ షేక్. ఇంకా ఇంకా 2 వచ్చేసి లైమ్ సోడా ఉంటుంది కదా, స్వీట్ సాల్ట్, ఒకటి స్వీట్ అనమాట. ఇంకా అవి అయితే తీసుకున్నాం అంతే. ఇంకా ఈ టాప్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను, నాకు 300 పడింది. నీళ్ళెంత వరకు ఉంటుందన్నమాట, చాలా బాగుంది. పైన అంతా థ్రెడ్ వర్క్. నేను ఇట్లా పటియాల ప్యాంట్తో పేరప్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి షైనింగ్ బాగుందన్నమాట. 3/4 హ్యాండ్స్ వస్తాయి. అంతేనండి, చిన్న వీడియో షేర్ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్